సమర్పిస్తున్నవారు గిరిధారి కన్స్ట్రక్షన్స్, వాసవి గ్రూప్, రాగమయూరి బిల్డర్స్, ఆస్పైర్ స్పేసెస్, శుభగృహ, రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. రియల్ ఎస్టేట్ కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అప్ టు ద మార్క్, ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీ ముందుకు మీ ఇంటికి తీసుకొచ్చేస్తుంది సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. సో మీకు లేట్ చేయకుండా ఇవాళ ఎపిసోడ్ ని కూడా మొదలు పెట్టేద్దాం. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన మొట్టమొదటి క్రెడై టీఎస్ కాన్క్లేవ్ 2021 ఎంతో అట్టహాసంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని గురువారం రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఛాలెంజ్గా తీసుకొని నిర్వహించింది క్రెడై తెలంగాణ గవర్నర్ తమిళసై చేతుల మీదుగా గురువారం ప్రారంభమైన టీఎస్ కాన్క్లేవ్ సదస్సుకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 850 మెంబర్స్కి పైగా క్రెడై సభ్యులు హాజరయ్యారు. క్రియేట్ అవార్డ్స్ అంటే రియాలిటీ ఇండస్ట్రీలో ఆస్కార్ అవార్డుల వంటివిగా చెప్పొచ్చు. రియాలిటీ అసోసియేషన్ క్రెడై తెలంగాణ కూడా టీఎస్ కాన్క్లేవ్ 2021లో భాగంగా అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన నిర్మాణ సంస్థలకు మొత్తం 7 కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రదానం చేసింది. Credai Telangana formed in 2015. It's growing leaps and bounds. It's got a special place in the country in Credai. 21-23 new Credai Telangana. They are very actively participating and new almost 5 chapters have been added during past 4 months. It's going to be 20 chapters very shortly. On behalf of Credai National, I thank the team Credai Telangana. It's a really very happy to know this. Credai Telangana, particularly the youth wing, so they have also done tremendous work in this. So I congratulate them for taking up all these efforts. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా సస్టైనబిలిటీ గురించి మాట్లాడుతుంది, గ్రీన్ బిల్డింగ్ గురించి మాట్లాడుతుంది. మనం కూడా ప్రపంచంలో ఇప్పుడు 2వ స్థానంలో ఉన్నాం. ఇండియాలో CIIGBC తరఫున మనము 8 బిలియన్ స్క్వేర్ ఫీట్ గ్రీన్ ఫుట్ ప్రింట్ రిజిస్టర్ అయింది. అబౌట్ 8,000 ప్రాజెక్ట్స్ మన దగ్గర రిజిస్టర్ అయినాయి. సో నా విషయం ఏంటంటే క్రెడై కెన్ మేక్ ఎ మ్యాండేటరీ ఫర్ ఆల్ డెవలపర్స్. సో ఇది వాల్యూ అడిషన్ ఉంటుంది. ఆల్ అవార్డులో పార్టిసిపేట్ కావాలంటే కూడా మినిమం ఒక కండిషన్ పెట్టవచ్చు, మీరు గ్రీన్ బిల్డింగ్స్ అయితేనే మీరు పార్టిసిపేట్ కావాలన్నప్పుడు వాల్యూ అడిషన్ ఇవ్వడానికి, ఎంకరేజ్ చేయడానికి. దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ద క్రెడై మెంబర్స్. హైదరాబాద్ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ సిటీస్ లో లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి మిగతా సిటీస్ తోని కంపేర్ చేసినప్పుడు మనకు చాలా మార్కెట్ బాగుంది. బికాస్ ఆఫ్ ది ప్రొయాక్టివ్ గవర్నమెంట్, విజన్ ఉన్న లీడర్స్ ఉండడము, దాంతో చాలా బాగుంది మార్కెట్. ఇంకా ముందు కూడా చాలా బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మన ఆల్ డెవలపర్స్ నేను ఒకటే రిక్వెస్ట్ చేసేది, మీరందరూ ఏ సపోర్ట్ కావాలన్నా కానీ క్రెడై తెలంగాణను రిక్వెస్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ విల్ సపోర్ట్ యూ. తెలంగాణ క్రెడై 15 చాప్టర్స్ తోటి దాదాపు స్టేట్లో 850 మెంబర్స్తో చాలా చక్కటి ప్లానింగ్ తోటి ఈరోజు స్టేట్ నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్నది. నిజంగా ఈరోజు క్రెడై మెంబర్ అంటే సొసైటీలో చాలా గర్వంగా మాట నిలబెట్టుకొని డెలివరీ ఇచ్చే మెంబర్ ఎవరు అంటే క్రెడై బిల్డర్గా పేరు తెచ్చుకున్నది. ఇది చాలా గర్వకారకం. ఇప్పుడు మనం 3rd టైం ఈ క్రియేట్ అవార్డ్స్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్ ఎ బెస్ట్ ప్రోడక్ట్ టు ద బయర్. మీ పర్చేజర్కు ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చడానికి చేసే ప్రయత్నమే ఇది. మనకు ఒక అవార్డు వస్తున్నది అంటే దాని అర్థం మనం ది బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వాలనేది ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే మనం మంచిగా చేస్తామో, మంచి ప్రోడక్ట్ ఇవ్వగలుగుతామో అప్పుడే మనకు అవార్డు వస్తుంది. అంటే అర్థం ఏంటంటే పర్చేజర్కు మనం ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాం అనేది అర్థం. కాబట్టి ప్రతిసారి ఇంకా రాబోయే రోజులలో ప్రతి ఒక్కరు మంచి హెల్దీ అట్మాస్ఫియర్లో, మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో కాంపిటీషన్లో పాల్గొనాలా. తెలంగాణ ద యంగెస్ట్ స్టేట్, ఎన్నో పోరాటాలు ఉద్యమాలతో సాధించుకున్న రాష్ట్రం. ఆనాడు సమైక్య రాష్ట్రంలో గలగలపారే నదుల పక్కన మలమలమాడిన తెలంగాణ మనది. ఈరోజు ఎక్కడ చూసినా నిండిన చెరువులు, నిండిన చెక్ డ్యాంలు, పారుతున్న నదులు, ద గ్రేట్ కాళేశ్వరం ప్రాజెక్ట్, ద లైఫ్ లైన్ ఆఫ్ తెలంగాణ, ద మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మన వాటర్ సమస్యను పరిష్కరించడంలో సందేహం లేదు. శరవేగంగా విస్తరిస్తున్న వైజాగ్లో 7th ఎడిషన్ ప్రాపర్టీ షోను ప్రారంభించింది క్రెడై వైజాగ్ చాప్టర్. ఈ నెల 24న ప్రారంభమైన క్రెడై ప్రాపర్టీ షో వైజాగ్లోని గాదిరాజు ప్యాలెస్లో ఈ నెల 26 వరకు జరగనుంది. ధరలు కొండెక్కుతున్న ప్రస్తుత తరుణంలో సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారికి అఫోర్డబుల్ ప్రైస్లో ప్రాపర్టీని అందించేందుకు 50కి పైగా రియాలిటీ సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేసి 250 ప్రాజెక్ట్స్ ను డిస్ప్లే చేస్తున్నాయి.
విశాఖ పరిసర ప్రాంతాల వారే కాకుండా తెలంగాణ, ఒడిశా ప్రాంతాలకు చెందిన ఎంతో మంది ఇక్కడ ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. క్రెడై వైజాగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రాపర్టీ షోకు చక్కని రెస్పాన్స్ లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. వైజాగ్ ప్రాపర్టీ షోను ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్వహిస్తోంది క్రెడై వైజాగ్ చాప్టర్. శుక్ర, శని, ఆదివారాల్లో జరుగుతున్న ఈ ప్రాపర్టీ షోకు పెద్ద సంఖ్యలో జనం హాజరవుతున్నారు. చాలా రోజుల తర్వాత ఏర్పాటు చేసిన మెగా ఈవెంట్ కావడంతో వైజాగ్ నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి ఈ ప్రాపర్టీ షోకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. ఈ విశాఖపట్నం అనేది ప్రశాంతమైన నగరం అండి. ఇది పారిశ్రామిక పరంగా, ఇటు పర్యాటక పరంగా, ఐటీ పరంగా అన్ని రంగాల్లో కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ విశాఖపట్నంలో ప్రజలందరూ కూడా ప్రాస్పెక్టివ్ బయర్స్ ఆఫ్ ది హౌసెస్ ఇక్కడ స్థిరపడాలని చెప్పేసి, ఇక్కడ నివాస యోగ్యం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటారు. ఈ విశాఖపట్నం డే బై డే అర్బనైజేషన్ పెరుగుతున్న తరుణంలో సొంతిల్లు సాకారం చేసుకోవడానికి, సొంతిల్లు వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడానికి ప్రాపర్టీ ఈ నలుమూలలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అన్ని సందర్శించి వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకునే దిశగా ఈ యొక్క ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. గతం కంటే భిన్నంగా ఈ 7వ ప్రాపర్టీ ఎక్స్పో ఈ 24, 25, 26 ఈ 3 రోజుల్లో కూడా గాదిరాజు ప్యాలెస్లో అన్ని ప్రాజెక్టులు, ప్లాట్స్, ఫ్లాట్స్, విల్లాస్, అలాగే ఇంటీరియర్ డిజైనర్స్, కన్స్ట్రక్షన్ మెటీరియల్, అలాగే బ్యాంకర్స్ అన్నీ కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాపర్టీ ముఖ్య ఉద్దేశం 52 మంది ఈ బిల్డర్స్ వారి యొక్క 200కు పైగా ప్రాపర్టీస్ ని డిస్ప్లే చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క SBI, HDFC, LIC అలా ప్రముఖ బ్యాంకర్స్ అందరూ కూడా ఈ ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారు కూడా ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఇందులో రాయితీ ఇవ్వడం జరుగుతుంది. మన బిల్డర్స్ అందరూ కూడా SFTకి 200 నుంచి 500 రూపాయలు కూడా తగ్గించడం, అలాగే ఈ యొక్క ఫైనాన్షియర్స్ 0.5% దాకా వాళ్ళు రిడక్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రాపర్టీ షో విజిట్ చేసిన వారికి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ కూడా ఇవ్వడం, అలాగే బంపర్ ప్రైజ్ కింద ఒక స్కూటర్ కూడా, ఎలక్ట్రానిక్ స్కూటర్ని కూడా బహుకరించడం జరుగుతుంది. తగరవలస నుంచి కోరమండపాలెం దాకా విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఏరియాలో ఉన్న ప్రతి ప్రాజెక్ట్ కూడా దీంట్లో డిస్ప్లే అవుతుంది. కాబట్టి విశాఖ నగర ప్రజలు ఈ 3 రోజుల్లో ఈ ప్రాపర్టీ షోని విజిట్ చేసి వారికి కావాల్సిన ఏరియాలో, వారికి కావాల్సిన బడ్జెట్లో ఫ్లాట్ కానీ, ప్లాట్స్ కానీ, విల్లా కానీ మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ 3 రోజుల్లో ఇక్కడ ఎవరైతే డిస్ప్లే చేస్తున్నారో ప్రాజెక్టులు, వాళ్ళు భారీ డిస్కౌంట్లు, భారీ ఆఫర్ ప్రకటించున్నారు. కాబట్టి అది కూడా అవైల్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే బ్యాంకర్స్ కూడా స్పాట్ ఫైనాన్స్ ని ఇక్కడ ఇవ్వదలుచుకున్నారు. కాబట్టి వడ్డీలో కూడా రాయితీ ఇస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాలన్నింటినీ కూడా విశాఖ నగర ప్రజలు వినియోగించవలసింది కూడా మిమ్మల్ని విశాఖపట్నం క్రీడ తరఫున అప్పీల్ చేస్తున్నాము. విశాఖపట్నం నలుమూలలో ఉన్నటువంటి రిప్యూటెడ్ బిల్డర్స్, అలానే బ్యాంకర్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంటీరియర్ డెకరేటర్స్, కన్స్ట్రక్షన్ సంబంధించి మెటీరియల్ సప్లైస్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఈ యొక్క షోలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అందరూ కూడా వారి యొక్క ప్రాజెక్ట్ని డిస్ప్లే చేస్తున్నారు. అలాగే మంచి డిస్కౌంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మరి ఈ యొక్క షోకి వచ్చే వాకిన్స్ అందరికీ కూడా మేము గంటకి బంపర్ ప్రైజ్ కింద ఒక గోల్డ్ కాయిన్ ఆఫర్ చేస్తున్నాము. అలాగే 3 days సంబంధించి ఒక ఎలక్ట్రికల్ వెహికల్ కూడా అనౌన్స్ చేస్తున్నాము. ఆల్రెడీ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. బాగా జరుగుతుంది ఈ ఎక్స్పో అంతా కూడా. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ యొక్క ప్రాపర్టీ ఎక్స్పోకి అందరూ వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇండియాస్ నెంబర్ 1 బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త సంవత్సరంలో ఒక భారీ ప్రాపర్టీ షోకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ హైటెక్స్ లో Jan 8th and 9th ప్రాపర్టీ షో ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థలు రియల్ ఎస్టేట్ వెంచర్స్ ఈ ప్రాపర్టీ షోలో స్టాల్స్ ఏర్పాటు చేయనున్నాయి. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్స్ పై ప్రత్యేక ఆఫర్స్ ప్రకటించనుంది. SBI ప్రాపర్టీ షోకు సంబంధించిన మరిన్ని విషయాలు CGM అమిత్ జింగ్రాన్ గారు తెలియజేస్తున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ హైటెక్స్ లో మెగా ప్రాపర్టీ షో నిర్వహించనుంది. 2022 జనవరి 8, 9వ తేదీల్లో హైదరాబాద్ హైటెక్స్ లో మెగా ప్రాపర్టీ షో నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. దేశంలోని అతి తక్కువ వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ ఆఫర్ చేయడమే కాదు, కస్టమర్లకు 0 ప్రాసెసింగ్ ఫీ, క్విక్ శాంక్షన్ వంటి పలు ఆఫర్స్ తో పాటు ఈ ప్రాపర్టీ షో ద్వారా మరిన్ని ఆకర్షణీయ ఆఫర్స్ అందించనున్నారు. State Bank of India is coming up with a property show on 8th and 9th January 2022, and most of the prominent builders who have very good projects in city of Hyderabad and surroundings are participating in this property show. So this property show will showcase all the good properties available in Hyderabad market, and in addition the State Bank of India will provide very good interest rates and
waivers of processing fee, etc. in approved projects. So my request to all of you is to visit this property show, choose your home to be, and come take home loan with State Bank of India. All the best. God bless you all. SBI నిర్వహిస్తున్న ఈ మెగా ప్రాపర్టీ షో గురించి క్రెడై తెలంగాణ చైర్మన్ రామచంద్ర రెడ్డి గారు, ప్రేడా ప్రెసిడెంట్ చలపతిరావు గారు, అలాగే TBF ప్రెసిడెంట్ ప్రభాకర్ రావు గారు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. థ్యాంక్స్ ఫర్ ది SBI మాకు స్టేట్ కాన్ అండ్ క్రియేట్ అవార్డ్స్కు స్పాన్సర్షిప్ ఇచ్చేందుకు ధన్యవాదాలు. అండ్ మీరు చేసే ప్రాపర్టీ షో కూడా 8th and 9th of January సక్సెస్ కావాలని అండ్ చాలా ప్రాపర్టీస్ డిస్ప్లే కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రియల్ సిటీ ప్రేక్షకులందరికీ నమస్కారం. 2022 జనవరి 8-9 తేదీల్లో హైటెక్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఒక ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. ఇందులో లీడింగ్ బిల్డర్స్, డెవలపర్స్ అందరూ కూడా స్టాల్స్ పెడుతున్నారు. ఇది సంక్రాంతి సెలవులు కాబట్టి మంచి టైము. మీరు ఫ్యామిలీతో సహా ఇచ్చేసి మీకు కావాల్సిన ప్రాపర్టీని కొనుక్కోవటం అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రాపర్టీని మీరు ఎంచుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అడ్వాన్స్ మీరు ఇచ్చే ముందు ఆ ప్రాపర్టీకి ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ ఉందా, GHMC అని కానీ, HMDA కానీ, DTCP కానీ అప్రూవల్ ఉందా లేదా అనేది మీరు క్షుణ్ణంగా పరిశీలించుకొని అది నిర్ధారించుకున్న తర్వాతే మీరు పర్చేజ్ చేయాలి. అదేవిధంగా రేరా రిజిస్ట్రేషన్ కూడా ఉందా లేదో కూడా చూసుకోవాలి. ఈ రెండు లేకపోతే మీరు కొనే ప్రాపర్టీకి మీ భద్రత ఉండదు. మీ జాగ్రత్తలు మీరు ఉండవలసింది మేము కోరుకుంటున్నాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనవరి 8-9, 2022 సంవత్సరంలో నిర్వహించబోయే ప్రాపర్టీ షోకి తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ తరఫున అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా ఇది ఒక శుభ పరిణామంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే కొంత అనిశ్చిత పరిస్థితి, మళ్ళీ పాండమిక్ సిచ్యువేషన్ పొంచి ఉందనేటువంటి వార్త రావడం వల్ల కొంత అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. మనకి ఈ ఫ్రీలాన్స్ వల్ల కానీ లేదా అన్డివైడెడ్ షేర్ వల్ల కానీ కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యి కొంత సేల్స్లో ఇబ్బంది పడిన మాట వాస్తవమే. అటువంటి సమయంలో ప్రజల్లో అతి నమ్మకమైన బ్యాంకు SBI కాబట్టి వారు నిర్వహించబోయే ప్రాపర్టీ షోలో మా స్టాల్స్ మేము పెట్టగలిగితే ఖచ్చితంగా ప్రజల్లో నమ్మకం ఉంటుంది. మేమందరం దీన్ని సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. కొంటే ఇలాంటి ప్రాజెక్టులోనే కొనాలనే చక్కని గుర్తింపు పొందింది రాగమయూరి గ్రూప్. చక్కని ప్రణాళికలతో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా సంస్థ అధినేత KJ రెడ్డి గారు రాగమయూరి బిల్డర్స్ ను అగ్రస్థాయికి తీసుకొచ్చారు. రియాలిటీ రంగం పైన ఫోకస్ పెట్టడంతో పాటు సేవా రంగంలోనూ రాగమయూరి గ్రూప్ అధినేత KJ రెడ్డి గారు దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు చక్కని విద్యను అందించేందుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కర్నూలులో ఎంతో ప్రెస్టీజియస్ గా మయూరి గ్రీన్ హిల్స్ ను పూర్తి చేసింది రాగమయూరి బిల్డర్స్. విద్యకు పెద్దపీట వేసేలా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తో పాటు ఈ ప్రాజెక్టులో ఉన్న ఇమ్యూనిటీస్ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. కర్నూలులో వరల్డ్ క్లాస్ సిటిజన్స్ ను తయారు చేసే లక్ష్యంతో రాగమయూరి బిల్డర్స్ అధినేత KJ రెడ్డి గారు IDPS ను ప్రారంభించారు. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎడ్యుకేషన్ తో పాటు కల్చరల్ యాక్టివిటీస్, కమ్యూనికేషన్స్, క్రీడలు తదితర అంశాల్లో విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దుతున్నారు. హాయ్ సార్. యు ఆర్ ఇన్ రియల్ ఎస్టేట్ ఆల్సో. ఆల్ ఆఫ్ సడన్ మీరు ఎడ్యుకేషన్ సిస్టమ్ సైడ్ అంటే ఈ సెగ్మెంట్లో కూడా ఎందుకు రావాలనిపించింది? ఎడ్యుకేషన్ ఈజ్ ఎ ప్యాషన్ యాక్చువల్లీ. ఎప్పుడో స్టార్ట్ చేసి ఉండాల్సింది 10-12 years బ్యాకే. ఫర్ డిఫరెంట్ రీజన్స్ వీ కుడ్ నాట్ స్టార్ట్. సో అవర్ మేజర్ ఇంట్రెస్ట్, everybody knows Ragamyuri Builders is a household name in Kurnool district. We are the leading builders in Kurnool for the last 30 years. So our interest is to make world class citizens from Kurnool. So that is a reason we have entered into school activity. Particularly ఒక బ్రాండ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి వీ హ్యావ్ టేకెన్ ఎ ఫ్రాంచైజీ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ హ్యాస్ గాట్ 280 schools in all over India, and they have more than 30 schools in abroad also. They have lot of experience in education, so we thought we can bring the best education to Kurnool. విద్యార్థులకు ఈ సంస్థలో ఎలా బోధన చేస్తున్నారు, స్కూల్లో ఉన్న యాక్టివిటీస్ గురించి వివరాలను అందిస్తున్నారు IDPS స్కూల్ ప్రిన్సిపల్ గారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. Hello ma'am. Hi. How is it going? It's going on very well, Shweta. We had a very great experience this
one academic year. Though we have started at very difficult times, but the support what we have got it from the entire Kurnool, the well-wishers, the parents, the support which has made us the day come today where we can express what we are and what we would be for the future. So we focused more on the technological needs, the classrooms what we have built up, the tools which we have provided the students to have a better online learning. The first concentration what we had was how to give a fruitful online learning was our major concentration. So there we started, focusing on the best LMS what we have to provide them. World-class technology-enabled classrooms. Then we got in collaboration with White Hat Junior. So gradually that decisions which we have taken in terms of getting the journey started, which has shown us a ray, and people started believing, because when they started seeing, they started believing. Then we have come up with a decision, because most of them were denying, saying that we don't want to give them the mobile. So we have come up with a way where we thought we will give away the tabs to them. So we have provided the tabs to every student. That was again which has added a color to our IDPS Kurnool. సుజన్ మీడియా రియల్ సిటీ 2.0లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు తీసుకుందాం ఒక చిన్న బ్రేక్. సొంతిల్లు అంటే అందరికీ సుందరమైన స్వప్నం. కాంటెంపరీ ఆర్కిటెక్చర్ కు బెస్ట్ కన్స్ట్రక్షన్ స్టాండర్డ్స్ ని జోడించి అల్ట్రా ప్రైమ్ లొకేషన్స్ లో వరల్డ్ క్లాస్ నిర్మాణాలను అందిస్తున్నారు వాసవి గ్రూప్. హైదరాబాద్ నిర్మాణ రంగంలో అగ్రశ్రేణి సంస్థగా ఎంతో మంది కస్టమర్ల మన్ననలు అందుకుంటున్న ఈ వాసవి గ్రూప్ యొక్క గెలుపుకి కారణం ఈ సంస్థ అధినేత విజయ్ కుమార్ గారు, అలాగే ఎంతో అనుభవజ్ఞులైనటువంటి డైరెక్టర్సే కారణం అని చెప్పాలి. వీళ్లే ఈ గ్రూప్ కి కీ స్ట్రెంగ్త్. లగ్జరీ ఫెసిలిటీస్ ను ఎఫోర్డబుల్ బడ్జెట్ లోనే అందిస్తూ ఇండస్ట్రీలో చక్కని గుర్తింపు పొందింది వాసవి గ్రూప్. ప్రైమ్ లొకేషన్ కింగ్ గా రియాలిటీ రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్న వాసవి గ్రూప్ అత్యున్నత టెక్నాలజీ, పేరుగాంచిన ఇంజనీర్ల ప్రణాళికతో పటిష్ట నిర్మాణాలు, విశాలమైన గృహ సముదాయాలను డెవలప్ చేస్తోంది. ఇక ఈ సంస్థ ప్రెస్టీజియస్ గా చేపట్టిన ప్రాజెక్టుల విషయానికొస్తే ఉప్పల్లో వాసవి మెట్రోపోలిస్ ను డెవలప్ చేస్తోంది. ఈస్ట్ హైదరాబాద్ పై ఫోకస్ పెట్టిన ఈ సంస్థ మొత్తం 2.17 ఎకరాల విస్తీర్ణంలో 270 లైఫ్ స్టైల్ 2 and 3 BHK ఫ్లాట్స్ తో అపార్ట్మెంట్స్ ను వేగంగా నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో 1065 SFT నుంచి 1945 SFT విస్తీర్ణంలో ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక వాసవి గ్రూప్ మరో ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ వాసవి అట్లాంటిస్ నార్సింగ్ లో 8.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది ఈ సంస్థ. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలో ఉన్న ఈ ప్రాజెక్టును 45 అంతస్తుల్లో నిర్మిస్తోంది. 1175 SFT నుంచి 2600 SFTలో 3200 యూనిట్లకు పైగా ఫ్లాట్స్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తోంది వాసవి గ్రూప్. ఇది హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ గా చెప్పొచ్చు. వాసవి అట్లాంటిస్ లో 60,000 SFTతో వరల్డ్ క్లాస్ క్లబ్ హౌస్ ను నిర్మిస్తోంది వాసవి గ్రూప్. స్విమ్మింగ్ పూల్, ఫంక్షన్ హాల్, షాపింగ్ మాల్, క్యాఫెటేరియా, లైబ్రరీతో పాటు ఎన్నో ఎమ్యూనిటీస్ అందిస్తోంది ఈ సంస్థ. వాసవి గ్రూప్ ఎంతో ప్రెస్టీజియస్ గా గచ్చిబౌలి సర్కిల్లో డెవలప్ చేస్తోంది వాసవి స్కై సిటీ. కమర్షియల్ స్పేస్ గా డెవలప్ చేస్తోన్న ఈ ప్రాజెక్టులో 2.8 మిలియన్ల SFTని సంస్థ అభివృద్ధి చేస్తోంది. మొత్తం 8 ఎకరాల విస్తీర్ణంలో 2 టవర్లను నిర్మిస్తోంది. శామీర్పేట్లోని ప్రముఖ రిసార్ట్స్ లియోనోకు పక్కనే గేటెడ్ కమ్యూనిటీ విభాగంలో వాసవి గ్రీన్ లీఫ్ ప్రాజెక్టును డెవలప్ చేస్తోంది వాసవి గ్రూప్. మొత్తం 64 ఎకరాల్లో అతి సుందరంగా మీ పెట్టుబడికి చక్కని రిటర్న్స్ వచ్చేలా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది ఈ సంస్థ. రోజువారీ డ్యూటీల్లో, మన ఉద్యోగ ఒత్తిళ్లలో
ఎంత ఉరుకులు పరుగులు తీసినా ఇంటికొచ్చి కాస్త రిలాక్స్ అవ్వాలి అంటే పచ్చదనాన్ని పలకరించాల్సిందే. అలాంటి ప్రకృతి అందాల నడుమ నివాసం ఉంటే ఆ ఆనందాన్ని మాటలో చెప్పగలమా? అలాంటి ఆనందమైన జీవితాన్ని మీ సొంతం చేసేందుకే సంకల్పించింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. స్ఫూర్తిదాయకమైన నిర్మాణాలను చేపడుతూ సర్వాంగ సుందరంగా సకల సదుపాయాలతో ప్రాజెక్టులను చేపడుతోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రాజెక్ట్స్ గురించి మరిన్ని అప్డేటెడ్ వివరాలు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అధినేత రఘుపతి రెడ్డి గారి మాటల్లోనే విందాం. కాస్మోపాలిటన్ సిటీ హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని 2 టైర్ సిటీస్ లోనూ ప్రాజెక్టులు చేపడుతూ పర్యావరణంపై ఎంతో మక్కువ చూపేలా నిర్మాణాలు చేపడుతున్న సమున్నత సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. భవిష్యత్తును బంగారంగా మార్చగల అవకాశాలున్న లొకాలిటీలను ఎంచుకుని ప్రాజెక్టులను డిజైన్ చేయడంలో గిరిధారి అధినేత రఘుపతి రెడ్డి గారికి ఎంతో ముందు చూపు ఉందనే విషయం ఇప్పటికే అనేక మార్లు నిరూపితమైంది. హలో సార్, ఎలా ఉన్నారు? ప్రాస్పరా కౌంటీ ప్రాజెక్ట్ ని విజిట్ చేసాము. ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి గల రీజన్ ఏంటి? ఆఫ్టర్ కోవిడ్ వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఎక్కడ చూసుకున్నా, నార్సింగ్ చూసుకున్నా ఎక్కడ 20 crores తక్కువ ఎక్కడ విల్లా దొరకడం లేదు. సో ఆ మంచి ఏరియాలో మనం కన్స్ట్రక్షన్ చేసేసి గుడ్ ప్రోడక్ట్ మా కస్టమర్లకు అందియాలనే ఉద్దేశం మీద మేము ఆ ఏరియా చూస్ చేసుకున్నాం. కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది ఇండిపెండెంట్ హౌస్ లో మూవ్ అయిపోవాలనే ఆలోచనతో హైదరాబాద్ కానీ మొత్తం ప్రతి ఒక్క పీపుల్ ఆలోచన చేస్తున్నారు. సో వాస్తు పరంగా కానీ లేకపోతే ఆ గ్రీనరీ పరంగా కానీ మంచి ఆక్సిజన్, 6000 acre ఓపెన్ ప్లేస్ అండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, బిగ్గెస్ట్ ఇన్ ఇండియా. సో ఆ ఏరియా ఒక ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశం మీద మేము ఆలోచన చేసేసి ఆ ఏరియాను చూస్ చేసుకొని బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం. విత్ ఇన్ 1 year ఆ ప్రోగ్రెస్ ఉన్నది మనకు. Welcome to Giridhari Constructions, one of the most premium construction company. All our projects are very theme based. We construct all our projects in the most healthy environments with high oxygen, zero level pollution and high development growth scope is there. There only we do the projects. All customers, they know that we have a strong presence in the tier 2 cities with our premium gated community plots. So in Bangalore Highway we have 4 projects, one at Balanagar and one at Jachcherla, one at Amistapur. We are giving all the facilities similar to Hyderabad. And in Mumbai Highway, Jahirabad, we have a beautiful project on the highway facing. Apart from that, Vikarabad, we have a project with a very limited units. So these are all very futuristic, and the kind of real estate boom is happening now. All our customers are very happy to invest with us, and Giridhari is having reselling assistance and 5 years maintenance. That is the reason we are the most favorite company for the investors. సొంత ఇల్లు ప్రతి మధ్యతరగతి కళ కదా. మధ్యతరగతిలో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ఒక్క ఇల్లు కొనుక్కోవడం. ఈ విషయం మీద శ్రద్ధ పెట్టారు మన రాకీ ఎవెన్యూస్. అఫోర్డబుల్ ప్రైసెస్ లో వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో రాజమహేంద్రవరంలో చంద్రిక అవంతిక phase 1 ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడు phase 2 ప్రాజెక్ట్స్ అండర్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్నాయి. విజయవాడ గన్నవరం దగ్గరలో చంద్రిక అయోధ్య పేరుతో 30 లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ని కూడా అందుబాటులో ఉంచారు రాకీ ఎవెన్యూస్. గోదావరి జిల్లాలు అనగానే పచ్చని పరిసరాలు, పరిశుభ్రత, ప్రశాంతతకు మారుపేరుగా చెప్పొచ్చు. ఈ ప్రాంతంలో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్ట్ అనగానే రాకీ ఎవెన్యూస్ గుర్తుకొచ్చేలా ఆ సంస్థను తీర్చిదిద్దారు రాకీ సంస్థ అధినేత రామయ్య వేణు గారు. రియాలిటీ రంగంలో దాదాపు 25 ఏళ్ల అనుభవం కలిగిన రామయ్య వేణు గారి నేతృత్వంలో పర్ఫెక్ట్ ప్లానింగ్, ఎక్స్పీరియన్స్డ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ స్టాఫ్ ను కలిగి ఉన్న రాకీ ఎవెన్యూస్ చక్కని టీం వర్క్ తో విజయపథంలో దూసుకుపోతోంది. సుమా గారు అప్పట్లో విజిలేసి మరీ చెప్పారు 16 లక్షలకి 19 లక్షలకి అపార్ట్మెంట్స్ ఇస్తున్నారని. సో ఇది ఎలా సాధ్యం సార్? ఆల్రెడీ సాధ్యం చేసి చూపెట్టాను కదమ్మా. 16 లక్షల రూపాయలకి 2 బెడ్రూమ్, 19 లక్షల రూపాయలకి 3 బెడ్రూమ్, ఈరోజు 35 లక్షలకి వెళ్ళింది. కస్టమర్లు ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నారు. 480 అపార్ట్మెంట్లు కట్టి
చుట్టూ కాంపౌండ్, సోలార్ సిస్టమ్, ఒకే గేటు పెట్టి మంచి ఫ్రూట్ పార్కులు తయారు చేసి చుట్టూ ఏ బ్లాకులకు ఆయా బ్లాకుల్లో ఒక 40-50 వెరైటీలు ఫ్రూట్ ముక్కులు తయారు చేసి ఇచ్చాను. అందరూ కోసుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ దాదాపుగా 300 నుండి 350 మంది నివాసం ఉంటున్నారు. చాలా ఒక్క సెకండ్ ఊటీలాగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా బతుకుతున్నారు. సో ఇది ఇవాళ సుజన్ మీడియా రియల్ సిటీ 2.0. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కొనాలో ఆలోచిస్తూ ఉండండి. బాయ్.